నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కడపలో 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 10 సంవత్సరాలు గెలిచినామని జబ్బలు దడుచుకునే వాళ్ళు చేయలేని పనులు ఈరోజు మేము చేస్తా వస్తున్నాము. గర్వంగా చెప్తున్నాను. నేను కడప నియోజకవర్గంలో కూటమికి సంబంధించిన కార్యకర్తలందరూ ఒక్క పైసా ప్రతిఫలం ఆశించకుండా ప్రజల కోసం పని చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఈ కడప చరిత్రలో పొద్దున 5 గంటలకి 6 గంటలకి కూర్చొని కూటమికి సంబంధించిన కార్యకర్తలు మన కడప స్వచ్ఛ కడప అని సందులు తిరుగుతూ కాలువలు క్లీన్ చేస్తూ రోడ్లు క్లీన్ చేస్తూ ప్రజలు వచ్చి సమస్యలు చెప్తే ఆ సమస్యల్ని రిపీటెడ్గా వాళ్ళ చేతిలో ఉంటే వాళ్లే పరిష్కరిస్తున్నారు. వాళ్లకు కాని విషయాలు మా నోటీస్కి వచ్చి పరిష్కరిస్తున్నారు. నేను చెప్తా ఉన్నాను, నిన్న 2 రోజుల క్రితం జరిగిన ప్రజా గ్రీవియన్స్ లో 2 మహిళలు అదే అల్మాస్పేట ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళ పిల్లలు గాంజా బారిన పడ్డారు. వాళ్ళ పిల్లలకి గాంజా ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయారు. నిన్ననే 2 డేస్ బ్యాక్ ఇది ఫోటో. ఇలా నడుస్తోంది కడప. ఇది కడప. ప్రపంచానికి కడప తెలియాల్సింది ఈ విధంగా. కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థానికి చేసే పనులు, వీళ్ళందరూ కూడా అదే ప్రాంత వాసులే. వాళ్ళ ఏరియాలో కాలువను రిపేర్ చేయాలని వచ్చి చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఇమీడియట్ గా కమిషనర్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని సర్వే చేయాలి, మీరు వెంటనే పోయి సైట్ విజిట్ చేయండి, ఎస్టిమేషన్ చేయండి అని చెప్పారు. ఇంత త్వరితగతిన వచ్చిన సమస్యలు కడపలో సాల్వ్ చేస్తూ పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఇలానే పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏటికి చెదరము బెదరము భయపడేది లేదు. కడప నియోజకవర్గ అభివృద్ధి, కడప యువతకు భవిష్యత్తు, వాడి ఉపాధి అవకాశాలు, కడపలో మహిళల రక్షణ, శాంతివంతమైన కడప కోసము పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టపరంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎవరినన్నా రెచ్చగొట్టుకుంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అల్మాస్పేట సర్కిల్ విషయంలో అధికారుల తప్పిదం ఉందని చాలా ఆరోపణలు వస్తుంది. దాన్ని ఎవరి తప్పిదం లేదు. పని పాట లేని వ్యక్తులు అశాంతిని క్రియేట్ చేసేదానికి చేసిన కార్యక్రమం. ఏదైనా ప్రజల మనోభావాలు, సంస్కృతి సాంప్రదాయాలు పాటించాలనుకుంటే ఇటువంటి కార్యక్రమం చేయాల్సి. కడప అనేది దేశంలోనే ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఎవరైనా ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని గడప, తొలి గడప, అమీర్పేర్ దర్గా, మరియాపురం చర్చిలు కూడా వచ్చి 3 చోట్ల ప్రార్థన చేసిపోతారు. అంత మంచి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని దుష్ట శక్తులు, ఎవరు ఏంటి అనేది కూడా తొందరలో తెలుస్తుంది. దీని వెనక ఉన్నారు. కావాలని కడపలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, దాని ద్వారా ప్రభుత్వం మీద బురద పడాలా, ఎమ్మెల్యే మీద బురద పడాలా, వీళ్ళ పరిపాలన సరిగ్గా లేదు అని ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు తీసుకుపోయే విధంగా పనిచేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయాలు. ముఖ్యంగా 12, 14, 15, 16 సంవత్సరాల పిల్లలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఇరు వర్గాల్లో వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినాయి. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. అమాయకులైన ఇటువంటి యువకులను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా బాధపడే పరిస్థితి వస్తాం. చట్టం తన పని దాన్ని చేసుకొని పోతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. అనవసరంగా ఈ యువకులందరూ ఈరోజు ఈ దుష్టశక్తుల మత్తులో పడి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయి జీవితాలను, బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. నేను అడుగుతున్నా, ఇటువంటి దుష్టశక్తులను, అరాచకవాదులను అభివృద్ధి కోసం రోడ్డు ఎక్కండి, బ్రిడ్జిలు కట్టమని రోడ్డు ఎక్కండి, శానిటేషన్ చేయమని రోడ్డు ఎక్కండి, మాకు రోడ్లు వేయమని రోడ్డు ఎక్కండి, మా ఇంటి ముందు వచ్చి అభివృద్ధి కోసం ధర్నాలు చేయండి. అది మంచి కార్యక్రమం. అటువంటి దానికి ప్రజలు సిద్ధం కావాలి. అభివృద్ధి కోసం
ధర్నాలు చేయండి, ర్యాలీలు చేయండి, అన్నీ చేయండి. అంతేగాని ఏదో దానికి పేరు ఈ పేరు పెట్టాలా, దీనికి ఈ పేరు పెట్టాలా అని చెప్పి రోడ్డెక్కి ఘర్షణలు పడి ప్రజలు అశాంతిని క్రియేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల కడప బ్రాండ్ ఇమేజ్ పోతుంది. ఇప్పుడిప్పుడే కడపకు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. మన కడప, స్వచ్ఛ కడప, శాంతి కడపను కూడా ముందుకు తీసుకుపోతుంది. ఏ రోజైనా కడపలో ఉండే ప్రజలు అరాచక శక్తులు బుగ్గవంకను క్లీన్ చేయడం చూసారా? దాన్ని క్లీన్ చేయమని ఎవరిని అడిగినారు? లాకాలే షామీరియా బ్రిడ్జిలు కట్టమని ఎప్పుడన్నా అడిగినారు ఎవరన్నా? అవి అడగరు. మహిళల భద్రత కోసం ఏం చేయాలని చెప్పి ఎప్పుడన్నా అడిగినారు? గ్రీవెన్స్ పెట్టండి, ప్రజలు మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎవరన్నా అడిగినారా? అడగరు. ఇటువంటి దుష్ట శక్తులు కడపను నాశనం చేసేదానికి, కడపలో అశాంతి క్రియేట్ చేసేదానికి ఇవన్నీ చేస్తుంది. ఒక చెత్త కార్పొరేషన్ ఉంది మొన్నటి వరకు బాడీ. ఆ దరిద్రం పోయింది మార్చితో అనుకుంటే అటువంటి అరాచక శక్తులే దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కడపలో ఎంతో నమ్మకంతో మా కుటుంబాన్ని గౌరవించి ఎమ్మెల్యే గెలిపించాం. మాకు కడప ప్రజల బాగోగులు కావాలి, కడప నగర అభివృద్ధి కావాలి, కడప శాంతి కావాలి. కడప శానిటేషన్లో ఈ 2 సంవత్సరాల్లో కడప ర్యాంకింగ్ ఎక్కడొచ్చిందో పత్రికా సోదరులు కూడా ప్రెస్కు రాయాలి. 2024 మార్చి వరకు కడప ర్యాంకింగ్ ఎంత ఉంది? ఎన్క్యాప్ నిధులు అప్పుడెంత వచ్చినాయి? 26 మార్చికి కడప ర్యాంకింగ్ ఎంత ఉంది శానిటేషన్లో? 26కు ఎన్క్యాప్ నిధులు ఎంత వచ్చినాయి? ఎంత మేరకు పైకి వచ్చిందని చెప్పి దయచేసి మీడియా మిత్రులు కూడా పేపర్లో రాసి ఈ ప్రభుత్వము, ఇక్కడ ఎమ్మెల్యే మేము పనిచేస్తున్న తీరును మీరు కూడా ప్రజలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప అరాచక శక్తులు చేసే కుట్రలో ప్రజలు భాగస్వామ్యం కావద్దు. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అమాయకులైన మీ పిల్లలను ఈ ఉచ్చులేకి దించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడెప్పుడు వీళ్ళని దించి గాంజా మత్తులో దించి ఇటువంటి అరాచకానికి పాల్పడి వాళ్ళని కేసులు పెట్టి నాశనం చేస్తాం. నిన్న డిఐజీ గారు చెప్తున్నారు, కొంతమంది గల్ఫ్ నుంచి కూడా మతపరమైన వీడియోలు కూడా పంపించి ప్రేరేపించినారు. వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తాను. ఈ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండదు. చట్టం పంతాన్ని గట్టిగా చేసుకొని పోతుంది. దయచేసి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఎవరు కేసుల కోసం మా దగ్గరికి రావద్దు. ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరగకూడదు. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అన్ని పండుగలకు పోతున్నాం మేము కూడా. పెద్ద దర్గా జరిగితే దగ్గరుండి మంచి కార్యక్రమాలు చేశాం. దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు జరిగితే దగ్గరుండి కార్యక్రమాలు చేశాం. చర్చిల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. మా పార్టీలకు సంబంధించి అన్ని కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని వ్యక్తులు ఉన్నారు. అందరినీ సమానంగా చూస్తాం. ఎవరి మనసులో ఏ దేవుడు కావాలనుకుంటే ఆ దేవుడిని మీరు ప్రార్థించుకోండి, అది వ్యక్తిగతం. నేను కూడా తిరుపతికి పోతా, నా దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి, అక్కడ పోయి ప్రార్థన చేసుకొని వస్తా. కానీ కడపలో ఉన్నప్పుడు కూడా ఏ కార్యక్రమాలకు ప్రజలు పిలిచినా ఆ ప్రజల గౌరవార్థం మేము చర్చలకు పోతాం, మసీదు